స్టైల్గా చాక్లెట్ బిస్కెట్ తింటూ ఉంటారు. స్నాక్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా తింటున్న వారు ఏడాదిన్నరగా పోలీసులను ఫూల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వీరందరూ తీసుకుంటున్నది డ్రగ్స్. అందరిలాగే తింటూ మైకల్లో తేలిపోతున్నారు. ఈ దిమ్మ తిరిగే నిజంతో టాస్క్ ఫోర్స్ నార్కోటిక్స్తో పాటు ఇతర పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీమ్, టాఫీ అనే బాలీవుడ్ సాంగ్ మీకు గుర్తుందా? పిల్లలు, యూత్ తినే ఐటమ్స్ పై డ్రగ్స్ మాఫియా కన్నేసింది. ఐస్ క్రీమ్ కాకుండా మిగతా మూడింటిలోనూ ఇప్పుడు డ్రగ్స్ కలిసిపోయింది. డ్రగ్స్ తీసుకోవడం అంటే ఇంజెక్షన్ ద్వారానో సిగరెట్ల రూపంలోనో తీసుకుంటారని తెలుసు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. చాక్లెట్లు, బిస్కెట్లు, స్నాక్స్ పై డ్రగ్స్ కోటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా LSD వంటి డ్రగ్స్ ను ఈ తినుబండారాలపై కోటెడ్ చేసి అమ్ముతున్నారు. చదువు కోసం అంటూ హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు నైజీరియన్. కస్టమ్స్, ఎక్సైజ్, పోలీసులకు ఇలా దొరికిపోతుంటారు డ్రగ్స్ బ్యాచ్. డ్రగ్స్ అంటే ఇలానే ఉంటాయేమో అని దర్యాప్తు సంస్థలు కూడా మొన్నటిదాకా భావించాయి. కానీ చాక్లెట్లు, బిస్కెట్లు, స్నాక్స్, ఇతర టాఫీస్ రూపంలో డ్రగ్స్ ను విక్రయిస్తున్నారని తెలిసి షాక్ అవుతున్నారు. నిజామాబాద్లో అయితే ఒక మాస్టర్ మైండ్ చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. మధు మునక్కా పేరుతో చాక్లెట్లు రిలీజ్ చేశాడు. మొదట్లో వీటిపై ఎవరికి అనుమానం రాలేదు. కానీ ఆ చాక్లెట్ తిన్నవారు నిషాలో తేలిపోతున్నారు. దీంతో నిజామాబాద్లో అమ్ముతున్నవి డ్రగ్స్ చాక్లెట్లని బయటపడింది. వెంటనే నిజామాబాద్ పోలీసులు ఈ గంజాయి బాబును అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కూడా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టు తెలిసి పరేషాన్ అయ్యారు పోలీసులు. ఒక నైజీరియన్ కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో డ్రగ్స్ చాక్లెట్లతో పట్టుబడ్డాడు. వాస్తవానికి ఇలాంటి చాక్లెట్స్ చూస్తే ఎలాంటి వారికైనా అనుమానం రాదు. చాక్లెట్లలో ఇదో రకం అనుకుంటారు. కానీ డ్రగ్స్ మాఫియా ఈ చాక్లెట్లపై LSD లాంటి మత్తు పదార్థాలని కోటింగ్ చేసి విక్రయిస్తోంది. హైదరాబాద్లో 300 గ్రాముల కొకైన్, 42 గ్రాముల MDMA, 3 LSD కోటెడ్ బిస్కెట్లను పోలీసులు పట్టుకున్నారు. LSD జర్మనీ నుంచి హైదరాబాద్కు దిగుమతి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఆ మత్తు పదార్థాన్ని బిస్కెట్లు, చాక్లెట్లు, నట్ క్రాకర్స్ మీద నింపి విక్రయిస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు LSD లేస్డ్ షుగర్ క్యూబ్స్ దొరికాయి. ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్ల వంటి తినుబండారాలపై కూడా డ్రగ్స్ వాలిపోయాయి. ఎయిర్పోర్ట్ల నుంచి వచ్చే విదేశీయులు తమ బ్యాగుల్లో కొద్ది మొత్తంలో బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకొస్తున్నారు. అక్కడుండే CISF పోలీసుల్ని పిచ్చోలను చేయడానికి ఆ బిస్కెట్లను తింటూ నటిస్తారు. ఇవేవో మామూలు బిస్కెట్లని భావించే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది వాటిని వదిలేస్తారు. కానీ ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. దీంతో చిన్న మొత్తంలో కనిపించే బిస్కెట్లు, చాక్లెట్లపై కూడా ఒక కన్నేసి ఉంచాలని నార్కోటిక్ విభాగం CISF విభాగాన్ని హెచ్చరించింది. గత ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లోనే 100 మందికి డ్రగ్స్ కోటెడ్ తినుబండారాలు విక్రయించినట్లు డ్రగ్స్ ముఠా సెల్ ఫోన్ డేటా ద్వారా తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. అంటే ఇలా డ్రగ్స్ చాక్లెట్లు, బిస్కెట్లు కొనుగోలు చేసిన వాళ్ళందరూ స్కూలు, కాలేజీ పిల్లలే అని తెలుస్తోంది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ కోటెడ్ తినుబండారాల ధర మామూలు వాటికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాల పిల్లలే వీటిని కొనుగోలు చేస్తుంటే చెప్తున్నారు. పాకెట్ మనీ కోసం పిల్లలు ఎక్కువ మొత్తం అడిగితే ఇవ్వకూడదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఇప్పటికే తల్లిదండ్రుల్ని హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో ఎలాంటి షాపులున్నాయో, అక్కడ ఏ తినుబండారాలు అమ్ముతున్నారో కన్నేసి ఉంచాలని స్కూల్ యాజమాన్యాల్ని కూడా పోలీసులు హెచ్చరించారు. సో చాక్లెట్లు, బిస్కెట్లు, స్నాక్స్ ఎవరైనా జాలీగా తింటూ ఉంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే, డ్రగ్స్ కోసం వేటాడాల్సిందే.